హాయ్ వ్యూయర్స్. యాక్చువల్గా నాకు కొంచెం ముందుగానే టైలరింగ్ కానీ ఎంబ్రాయిడింగ్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కూడా మిషన్లు కొనుక్కొని ఎంబ్రాయిడింగ్ చేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గర నా బ్లౌజెస్ చేయించుకున్నాను. నేను కూడా ఒక మిషన్ కొనుక్కొని చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. నేను యూట్యూబ్లో 2-3 సెర్చ్ చేస్తే నాకు ఈ మిషన్ బాగా అనిపించింది. UME కంపెనీ ఎక్కడ ఉందని చెప్పేసి ఆన్లైన్లో కొట్టేసి అడ్రస్ అవన్నీ సేకరించి పార్క్లేన్ దగ్గర ఈ UME కంపెనీ ఉందని చెప్పేసి నేను మా ఫ్రెండ్ నిర్మల ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ ప్రొఫెసర్ వాళ్ళ డైరెక్టర్స్తో మాట్లాడాము. వాళ్ళు 2-3 మిషన్స్ చూపించారు. అందులో ఈ మిషన్ నాకు నచ్చింది. ఎందుకంటే అట్ ఏ టైము బ్యాక్ నెక్ను ఫ్రంట్ నెక్ వస్తుంది, మళ్ళీ 2 హ్యాండ్స్ ఒకటేసారి వస్తున్నాయి. చిన్నవి తీసుకొని ఒకసారి 2 సార్లు పీస్ వర్క్ ఎందుకు అనేసి ఒకటే పెద్ద మిషన్ తీసుకోవాలనే ఐడియాతోటి నేను పెద్ద మిషన్ తీసుకున్నాను. అడ్వాన్స్ పే చేసిన తర్వాత ఒక 1 వీక్కి నేను మంచి రోజు తీసుకొని నాకు చెప్తే వాళ్ళు తెచ్చి ఫిట్టింగ్ చేసేసారు. మళ్ళీ వెంటనే ఫిట్టింగ్ చేసేసారు. నెక్స్ట్ డే డెమోకి నేను ఎప్పుడు రావాలా మేడం అని వాళ్ళు అడిగారు. నెక్స్ట్ డే వచ్చారు. వాళ్ళు వచ్చి మొత్తం క్లియర్గా నాకు డెమో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నేను సొంతంగా చేసుకున్నాను. కొంచెం డౌట్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ అడిగితే వాళ్ళు డౌట్ క్లియర్ చేశారు. వీడియో కాల్లో కూడా వచ్చి నాకు క్లియర్ చేసేసారు వాళ్ళు. మళ్ళీ నేను సొంతంగా 2-3 బ్లౌజులు కూడా వేసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే ఇమీడియట్గా నాకు రెస్పాండ్ అవుతున్నారు. ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఇమీడియట్గా చెప్తున్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే సాల్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు కంపెనీ MD వాళ్ళు ఒకవేళ వీళ్ళు రెస్పాండ్ అవ్వకున్నా కూడా కంపెనీకి ఫోన్ చేస్తే ఇమీడియట్గా నాకు రెస్పాండ్ అవుతున్నారు. చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు వాళ్ళు. చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. చాలా నాకు మంచి సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే నాకు ఫోన్ చేస్తున్నానో ఇమీడియట్గా నాకు రెస్పాండ్ వస్తుంది. ఇమీడియట్గా సర్వీస్ వాళ్ళు వచ్చి నాకు సర్వీస్ చేసిపోతున్నారు. చాలా బాగుంది. ఒక 5-6 కూడా వేశాను నేను. ఇంకా ఏదో నేర్చుకోవాలని చెప్పేసి ఇంకా ఏంటంటే మా ఫ్రెండ్ నిర్మల తను వాళ్ళ ఆడపడుచు కూడా తను ఈ మిషన్ ఎంబ్రాయిడింగ్ గుల్బర్గాలో చేస్తుంది. తను కూడా చెప్పింది చాలా బాగుంది అక్క, తీసుకున్నవి ఇది మన ఇద్దరం కలిసి చేసుకుందాము తీసుకోనంటే ఇద్దరం కలిసి చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం. ఇప్పటికైతే మాకు ఏ ప్రాబ్లం లేదు. చాలా బాగా వర్క్ చేస్తుంది. వీళ్ళు కూడా సర్వీస్ మెన్ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. మాకు మంచిగా సర్వీస్ చేస్తున్నారు. ఏది ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తున్నారు. వెంటనే ఎక్కడున్నా కూడా వీడియో కాల్కి వస్తున్నారు. వాళ్ళది ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే మేడం ఒక 5 మినిట్స్లో చేస్తా అని చెప్పి మళ్ళీ వెంటనే 5 మినిట్స్ తర్వాత చేసి నాకు రెస్పాండ్ అవుతున్నారు. నా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. నేను వేసిన డిజైన్స్ మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో మీకు కూడా తెలుస్తుంది. మీరు కూడా కొనుక్కొని ఇంట్లో మనం ఇండిపెండెంట్గా ఇంట్లో బయటికి పోకుండా ఇండిపెండెంట్గా మన ఖర్చుల వరకు మనము చేసుకోవచ్చు. నీట్గా వచ్చిందో ఫస్ట్ టైమే వేశాను నేను. చూడండి ఫస్ట్ టైమే వేశాను నేను. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఫస్ట్ టైం వేసాను కాబట్టి కొంచెం నాకు ఈ మిర్రర్స్ అతికించడంలో కొంచెం ప్రాబ్లం అయింది. తర్వాత నాకు ఐడియా వచ్చి మళ్ళీ నేను నెక్స్ట్ చేసుకుంటే చాలా బాగా వచ్చింది. నీట్గా వచ్చింది. వర్క్ కూడా నీట్గా ఉంది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఒక 2-3 వేసాను. ఇది ఒక వర్క్. ఇంకా 2 చాలా వేసాను నేను. ఒక 5-6 వేసాను. హ్యాండ్స్, ఇంకా వీటికి కొంచెం స్టోన్స్ అవి అతికిస్తే ఇందులో ప్లస్ పాయింట్ ఏమంటే మనం జరీ కూడా వేసుకోవచ్చు. సిల్వర్ జరీ, ఆ జరీ కూడా వేసుకోవచ్చు. వేరే మిషన్లో అయితే జరీ ఆప్షన్ లేదు. దీంట్లో జరీ ఆప్షన్ కూడా ఉంది. దానికే కోసమే నేను జరీ ఆప్షన్ కోసమే ఈ మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎంబ్రాయిడరీ దీని మీదనే వేసాను నేను. 15 డేస్లో ఇవన్నీ వేసేసాను నేను. నేర్చుకున్నాను అంటే ఇంకా డైలీ 1 వేస్తే ఇంకా వస్తుంది. నాకు కొంచెం వేరే పని ఉండడం వల్ల డైలీ వేయలేకపోయాను. డైలీ వేస్తే మాత్రం 2 వేసుకోవచ్చు మంచిగా. ఒక పెద్ద డిజైన్ అయితే ఒక డే పడుతుంది. మనం ఇంట్లో పని చేసుకుంటూ ఈ వర్క్ చేసుకోవచ్చు. చిన్న మిషన్లో ఫ్రేమ్ చేంజ్ చేయాల్సి ఒక్కొక్క దానికి ఒకటి. మళ్ళీ ఒకటి ఏంటంటే నెక్ కూడా ఒక మధ్యలో సెట్ కాకపోతే కొంచెం ఆక్వర్డ్గా వచ్చేది. ఇదేంటంటే ఫ్రంట్ నెక్ మొత్తం బ్యాక్ నెక్ మొత్తం ఒకటేసారి వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ ప్యాచ్ వర్క్ లాగా కనిపించట్లేదు. అదే చిన్న మిషన్లో అయితే నెక్ దగ్గర కొంచెం ప్యాచ్ వర్క్ లాగా కనబడుతుంది. అందుకనే నేను ఆ మిషన్ చూసి జాయింట్ చేయాలి అంటే కొంచెం చాలా
కష్టంగా ఉండేది. ఇది అయితే 1 టైంలో అయిపోతుంది కదా అని నేను పెద్ద మిషన్కి వెళ్ళాను. చూసి మా పాప అమెరికాలో ఉంటుంది, తనకు ఫస్ట్ పంపించాను. అమ్మ ఇది ఎట్లుంటుంది, దీని స్టార్స్ అవన్నీ ఎలా ఉంది చూడు అంటే తను చాలా బాగుందని చెప్పింది. తను ఓకే చేసినాకనే నేను షాప్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇది తీసుకోగలిగాను. ఫస్ట్ డెమో ఇచ్చాక ఒక 4-5 వేశాను. తర్వాత మళ్ళీ కొంచెం మిర్రర్ వర్క్, మిర్రర్వి అవన్నీ ఎట్లా ఉండాలి కొన్ని డౌట్స్ ఉంటే మళ్ళీ వాళ్ళకి రమ్మని చెప్తే ఇవాళ వెంకట గారిని పంపించారు. ఇంతకుముందు కూడా వెంకట గారు చాలా బాగా ఫస్ట్ డెమోలోనే నాకు చాలా బాగా అర్థమైంది. కొన్ని డౌట్స్ ఉంటే మళ్ళీ వాళ్ళ రమ్మంటే వచ్చారు వెంకట గారు. మళ్ళీ ఇప్పుడు మిర్రర్ వర్క్ అవి మిర్రర్స్ ఎలా అతికించాలి ఎలా అనేది కొంచెం చూపించమంటే తను వచ్చాడు. ఇప్పుడు ఈ డిజైన్ పెడుతున్నాను చిన్నప్పటి సెకండ్ కెళ్ళి సర్చ్. ఓకే కలర్ ఏం పెట్టినా అంటే ఈ గ్రీన్ ఉంది కదా మేడం, అవును ఈ గ్రీన్ ప్లేస్ తో ఆ పింక్ పెట్టినా ఇంకా ఈ ఓకే పర్పుల్ కలర్ 1 2 3 4 4 4 5 5 6 అవును. ఓకే ఇది 4 ఏమో ఇది 2 పెడుతున్నా గ్రీన్. ఓకే 2 ఇప్పుడు ఈ మధ్యలో ఉంది కదా మేడం, ఇది జరీ పెట్టినా గోల్డ్ కలర్ 11 నంబర్. ఓకే 11 మళ్ళీ ఈ చిన్న డాట్ ఏమో సిల్వర్ వేసి 12 4 పోవాలి ఎల్లో సర్చ్ 11 12 గ్రీన్ కలర్ అంతా మన బార్డర్. ఓకే ఇప్పుడు నేను ఇక్కడ వేస్తున్న డిజైన్ అంటే ఇప్పుడు ఈ ప్లేస్ లో వస్తుంది మేడం. ఓకే మన బాక్స్ అంటే ఫ్రేమ్ ఏ ఫ్రేమ్ లో వస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేస్ లో డిజైన్ వస్తుంది. అక్కడ ఓకే అయితే బ్యాక్ రావాలి, స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఓకే స్టార్ట్ మనం పెట్టిన కలర్ స్టార్ట్ ఫస్ట్. మిషన్ చాలా బాగుంది. యూ లైక్ మీ UME.